నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. అలాగే కువైట్లో ఉన్న ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా మనం చూసుకుంటే ఈద్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అలాగే రంజాన్ చివరి 10 రోజులు మనం చూసుకుంటే కువైట్లోని ప్రజలు పవిత్రంగా భావిస్తారు. అలాగే కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. రంజాన్ నెల చివరి 10 రోజులు మనం చూసుకుంటే కువైట్లోని పాఠశాలలకు విద్యార్థులు రాలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా రంజాన్ నెలలో మనం చూసుకుంటే 95% వరకు విద్యార్థులు రాలేదని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ పాఠశాల నిర్వాహకులు తమ యొక్క విధానాలను కఠినతరం చేసినప్పటికీ రంజాన్ నెల చివరి 10 రోజులలో పాఠశాలలో విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పి తెలుపుతూ ఉంది. గత బుధ గురువారాలలో మనం చూసుకుంటే 90% మంది విద్యార్థులు స్కూల్స్కు రాలేదని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకరోజు విద్యార్థులు స్కూలుకు రాకపోతే విద్యా మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు ప్రతిరోజు 6.8 మిలియన్ల దినార్ల జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు విద్యా మంత్రిత్వ శాఖ మనం చూసుకుంటే కువైట్లోని పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్న టీచర్లు కానీ సిబ్బంది కానీ విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతిరోజు 68 లక్షల దినార్లు మేము జీతాలు చెల్లిస్తూ ఉన్నామని చెప్పేసి కువైట్లోని పిల్లల భవిష్యత్తు కోసం కువైట్ ప్రభుత్వం ఇంత డబ్బు ప్రతిరోజు ఖర్చు పెడుతూ ఉంటే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను స్కూలుకు పంపించకపోవడం చాలా బాధాకరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ ప్రభుత్వం కువైట్ దేశ భవిష్యత్తు కోసం పిల్లల భవిష్యత్తు కోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నప్పుడు దయచేసి పిల్లలను స్కూలుకు పంపించాలని చెప్పి తల్లిదండ్రులను కోరుతూ ఉంది. ఒకరోజు మీ పిల్లలు స్కూలుకు రాకపోతే విద్యా మంత్రిత్వ శాఖకు 68 లక్షల దినార్లు ఖర్చు చేస్తూ ఉందని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఇటీవల కాలంలో జనవరి ఫిబ్రవరి అలాగే ఒక రంజాన్ మాసం రావడంతో అయితే పిల్లలు స్కూళ్లకు వెళ్ళడం తగ్గించేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.